అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక వారం రోజుల్లో ఎన్నికలు వస్తున్న టైంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారిపోతోంది అన్న దాని మీద మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా దీని మీద కామెంట్స్ అన్నీ కూడా కింద పోస్ట్ చేయండి. సో ఈరోజు నిన్నటిదాకా చూస్తే అసలు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురులేదు అన్న పరిస్థితి ఉండింది. అయితే ఎప్పుడైతే 3 పార్టీల కలయిక ఏర్పడిందో అక్కడి నుంచి కూడా వాతావరణం కొద్ది కొద్దిగా మారుతూ వస్తుంది. ఈ మారుతూ వస్తున్న వాతావరణం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎక్కువ మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఇప్పటిదాకా మిడిల్ క్లాస్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, బాగా మేధావి వర్గం కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ఆలోచిస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఎక్కువ అప్పుల పాలైపోయింది, అభివృద్ధిలో కుంటుపడిపోయింది, పూర్తిగా వెనకబడిపోయింది, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు, దళితుల మీద మిగతా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల మీద దాడులు జరిగినాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా వాళ్ళందరూ ఆలోచన అనేది చేస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా. అయితే ఎవరైతే లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నారో లేదంటే కొంతమంది బాగా సంక్షేమాన్ని ఎవరైతే పొందారో, ఈ బటన్ నొక్కుతున్నాను ముఖ్యమంత్రి అని ఏదైతే చెప్పారో, ముఖ్యమంత్రి గారు నొక్కిన బటన్స్ ద్వారా ప్రయోజనాన్ని పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకుండా మనకి ఎంత వస్తుంది అన్న దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఈయన మనకి ఇస్తున్నారు, మన కోసం ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వాల కన్నా కూడా ఈయన మనకి ఎక్కువ ఇచ్చాడు, అది కాకుండా ఈయన అప్పులు చేసి మరి మన కోసమే ఇచ్చాడు అనేది కొంత సింపతి అనేది ఉంది. అది కాకుండా ఈ నాయకుడు మచ్చలేని నాయకుడు అనేది వాళ్ళ ఒక హీరోలాగా నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన వాతావరణమే కనిపించింది. అయితే గత ఒక నెల రోజుల సుమారు నుంచి కూడా వాతావరణం అంతా కూడా నెమ్మదిగా మారిపోతుంది. ఎప్పుడైతే 3 పార్టీల కలయిక జరిగిందో అక్కడి నుంచి కొంత మారిన వాతావరణం అనేది ఏదైతే ఉందో, ఆ తరువాత సునీతమ్మ, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన షర్మిల ఇద్దరు కూడా రోడ్ల మీదకి వచ్చి మా కొంగు జాచి అడుగుతున్నాం మిమ్మల్ని, మాకు న్యాయం చేయండి, ఈ మనిషి సరైన మనిషి కాదు, వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని కాపాడుతున్నారు ఈ మనిషి, అలాగే వ్యక్తిగతంగా నాకు చాలా అన్యాయం చేశారని షర్మిల మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత నుంచి అప్పటిదాకా కూడా వైఎస్ వివేక కేసులో ఈయనకే పెద్ద సంబంధం లేదులే అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన విధానం మారింది. అలాగే ఇదేదో అన్న చెల్లెళ్ళ మధ్య ఆశతగాదాలే అనుకున్న వాళ్ళ ఆలోచన విధానం కూడా ఇప్పుడు లేటెస్ట్గా మారింది. ఎప్పటి నుంచి మారింది అంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పసుపచ్చ చీర కట్టుకుని షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది, ఏదో ఆయన మోకరు వెళ్ళింది, ఏదో మాట్లాడినారు అంటే సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడే లాంటి అన్నయ్య అయినా అన్నది ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న భ్రమలన్నీ తొలగిపోయినాయి. దిగువ మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ సంక్షేమం పొందుతున్న వాళ్ళైతే వీళ్ళంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా ఏదో వాళ్ళిద్దరు అన్నదమ్ముల మీద అన్నా చెల్లెల మధ్య ఆశ కదా అనుకున్న వాళ్ళు కూడా ఏదో షర్మిలమ్మ ఆ డబ్బుల కోసమే ఇదంతా చేస్తుంది అనుకున్న వాళ్ళు కూడా లేదు. ఈ మనిషి వాస్తవ స్వరూపం ఇదా, చెల్లి చీర గురించి కూడా మాట్లాడతాడా, ఇలాంటి వాడా? అయితే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మాట్లాడిన మాటలు, ఈ ఆశితగాథాల విషయంలో బయటకు వచ్చిన మాటలు, అయితే ఇవన్నీ నిజమేనన్నమాట అన్నది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు చీర గురించి, చీర రంగు గురించి మాట్లాడారో అప్పటి నుంచి
ఆయన యొక్క మొత్తం ఇమేజ్ అంతా కూడా పూర్తిగా దిగజారిపోయింది. దాని తరువాత వరుసగా పరిణామాలన్నీ మారుతూ వస్తుంది. ఈరోజు అసలు వివేకానంద రెడ్డి హత్య విషయం కూడా అసలు ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలేంటి, చనిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి గారు వాళ్ళు మాట్లాడిన మాటలేంటి, వీటన్నిటికీ పొంతన కుదరకపోవడం ఏంటి, వీటన్నిటి మధ్య కూడా ఏదన్నా అప్పుడు లింక్ ఏదన్నా ఉందా అన్నది ఇప్పుడు ఏదైతే సునీతమ్మ మాట్లాడుతుందో వాటి ద్వారా ఇప్పుడు సునీతమ్మ మాటలు ఇప్పుడు ఎక్కువ ప్రజల్లోకి వెళ్తున్నాయి. అతని నుంచి మాట్లాడుతుంది, కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ప్రెస్ మీట్లు పెట్టి అన్నీ వివరంగా చెప్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఏదో జరిగింది, మామూలుగా బయటికి వీళ్ళు చెప్పేదానికన్నా కూడా ఇంకేదో జరిగింది అన్నది ఈరోజు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఎవరైతే సంక్షేమం పొందుతున్నారో వాళ్ళు కూడా అయితే మనం లాస్ట్ టైం ఓటేసింది పొరపాటు జరిగినట్టుంది, ఈసారి మళ్ళీ పొరపాటు చేస్తున్నావా ఏంటి అన్నది ఆలోచన మారుతోంది. చెల్లి గురించి ఇలా మాట్లాడటం, ఇంకొక చెల్లేమో ఇవి వాస్తవాలు అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత మారుతోంది. వీటికి తోడు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది చాలా 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 పెద్ద ఇంపాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చూపించబోతుంది. దీని మీద ఒక మ్యాండేట్ ఇవ్వడంలో ప్రజలు దీన్ని ఒక పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది ఇప్పుడున్న పరిస్థితి. అమ్మో, ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే మన దగ్గర నుంచి మన భూములు లాగేసుకుంటారు, మన పట్టాదారు పాస్ పుస్తకాలు లాగేసుకుంటారు. ఇప్పటికే ఆయన పట్టాదారు పాస్ పుస్తకాలు వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం తరపున ఇచ్చే పట్టాల మీద వీటన్నిటి మీద కూడా ఆయన ఫోటోలు వేసేసుకుంటున్నాడు. ఆల్రెడీ మనం చూసాం. వైఎస్ భారతి గారు పులివెందుల్లో ప్రచారం చేస్తున్నప్పుడే క్లియర్గా మొహం మీద ఒక అతను చెప్పాడు, మా తాతలు నాన్నలు ఎంతో కష్టపడి సంపాదించినవి, మా సెంటిమెంట్ ఇది, మా భూమి కానీ మా స్థలం కానీ వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి ఫోటోలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఏంటి, ఇమీడియట్గా తీసేయించమని చెప్పండి అని చెప్పి భారతి గారి మొహం మీద చెప్పారు. అంటే ఇప్పుడు ఆ ఫోటోలు ఉండడానికే ఇష్టపడట్లేదు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అసలు మొత్తం మన ల్యాండ్ ప్రభుత్వం తీసేసుకుంటుందేమో, ప్రభుత్వం ఒకవేళ ఈ ల్యాండ్ని తీసుకెళ్ళి తాకట్లు పెట్టేసుకుంటుందేమో, అప్పులు తీసుకురావడానికి తాకట్లు పెట్టేసుకుంటుందేమో అన్న భయభ్రాంతులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామంది గురవుతున్నారు. ఈ గురవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది ఎవరయ్యా అంటే దిగువ మధ్య తరగతి పేద బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, మాకున్న సెంటు, అర సెంటు, 2 సెంట్ల భూమి ఇట్లాంటివన్నీ కూడా పోతాయేమో అన్న భయభ్రాంతుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ భయభ్రాంతుల్లోకి వెళ్ళడం ఏదైతే ఉందో ఇది రేపు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో చాలా 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 పెద్ద ఇంపాక్ట్ చూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి దిశగా ఈరోజు ప్రజల్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నడిపిస్తోంది. ఆయన్ని ఓడించే దిశగా ఓటర్స్ అందరినీ నడిపిస్తున్నది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో దీనివల్ల చాలా చాలా పెద్ద నష్టం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జరగబోతోంది. మరి ఈ మార్పు ఇంకెంత దూరం వెళ్తుంది, ఎంత దాకా ప్రజలు నిజంగా అంత భయపడి ఈ మనం పొందుతున్న ప్రయోజనం కన్నా కూడా ఇదే చాలా డేంజరు అనే నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న వాతావరణం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయింది. ఇది ఏ స్థాయికి వెళ్తుంది అనేది మనం ఎలక్షన్ రోజున జరిగే ఓటింగ్ని బట్టి మళ్ళీ ఇంకొకసారి మనం అంచనాకి రావచ్చు. ఎలక్షన్లో ఓటింగ్ కనుక ఎక్కువగా జరిగింది అంటే ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మ్యాండేట్ ఉన్నది అని అర్థం. తక్కువగా ఉంటే ఒకవేళ ఎలా ఓటింగ్ తక్కువగా అంటే ఈ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రకరకాల విషయాల్లో మాట్లాడుతున్నారా, ఇలా మాట్లాడుతున్న మేధావులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ 13వ తారీఖు అసలు ఈ ఎండలో వెళ్ళి అసలు ఓటేస్తారా వేరే, ఇది పెద్ద సమస్య. ఖచ్చితంగా దిగువ తరగతి వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ ఓట్లు వేస్తారు. మనకి మనకి ఎప్పటి నుంచో కనపడుతున్న విషయం, అనేక ఎలక్షన్లుగా కనపడుతున్న విషయం. బాగా చదువుకున్నామని చెప్పుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళే ఆ లైన్లో నిలబడి ఓటేయడానికి ఇష్టపడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అసలు ఓట్లు వేస్తారా వేరా, వీళ్ళందరూ కనుక ఓట్లు వేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఓటింగ్ శాతం పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మ్యాండేట్ వెళ్తుంది అని అర్థం. ఓటింగ్ శాతం తగ్గింది అంటే కనుక చాలా టగ్ ఆఫ్ వార్గా ఉన్నది అని అర్థం. ఓటింగ్ శాతం బాగా తగ్గింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాను. బట్ ఈసారి మాత్రం గత 5 సంవత్సరాల పరిపాలన వీటన్నిటిని చూసుకున్న తర్వాత, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఎఫెక్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత, సెంటిమెంటల్గా చెల్లెలి చీర గురించి మాట్లాడిన తర్వాత, ఆయన ఇమేజ్ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పడిపోయిన తర్వాత, ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి దిశగానే ఇండికేషన్ ఇస్తున్నాయి. ఇది ఏ విధంగా జరుగుతుందనేది మనం మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఈలోపు కూడా మాట్లాడుతూనే ఉంటాం అనుకోండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రత్యేకించి మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. అప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని